గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్ర దయచేసావయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చాటును మమ్మల్ని కప్పవేసాయా. నీకు కోట్లాది వందనములు. ఈ ఉదయకాల సమయంలో లేచి ఇలా ఈ మొదటి గడి నీకు అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనము చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభా, ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ప్రభా, ఈరోజు ఒక మంచి రోజు వల్ల ఉండాలయ్యా. దేవా, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అని వాళ్ళ నోటి నుండి పలికేరా సహాయం చేయ్యా. గొప్ప ఆశీర్వాదాలు మెండుగా వారి రోజు చూడాలయ్యా. దేవా, ఎవరెవరైతే ప్రభా వారి జీవితం వేదనలో, బాధలో, ఇరుకులో, సమస్యలో వీటి గుండా వెళ్తుందో తండ్రి, నిశ్చితమైతే వారిని ముట్టమని అడుగుచిన ప్రభా. దేవా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుత కార్యం నువ్వే జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరెవరైతే ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారు రాసే ప్రతి ఆన్సర్ కూడా నీవిచ్చిన జ్ఞానంతో వారు రాసేలా సహాయం చేయండి అయ్యా. దేవా, నీ జ్ఞానాన్ని వారికి మెండుగా దయచేయమని అడుగుతున్న, పొంగి పొరలేలా సహాయం చేయండి అయ్యా. దేవా, అంతేకాకుండా ఎవరెవరైతే ఈరోజు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారో, ఎవరెవరైతే కొత్తగా వారి జీవితంలో ఏదైనా నూతనంగా పని ప్రారంభించబోతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తాం. నిశ్చితమైతే తండ్రి వారికి నీ అభిషేకం దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా, అంతేకాకుండా ఇస్తయా, ఇదిగో అయ్యా, ఈ రోజు ప్రభువా ఏదైతే బిల్స్ కానీ, ఈఎంఐస్ కానీ, ఫైనాన్షియల్గా సంబంధించిన ఏదైనా కూడా ప్రభువా లాస్ట్ డెడ్ లైన్ అయి ఉండొచ్చు, కానీ ప్రభువా సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవుడా నీవే కనుక నీ మీద మేము ఆనుకుంటే సరిపోతుంది కదయ్యా. దేవా, నీ మీద ఆనుకున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి జీవితంలో